ఎల్లారెడ్డి ఫారెస్ట్ పరిధిలోని హాజీపూర్ కట్టక్రింది తాండాలో అడవి జంతువులకు రక్షణ కరువైంది. జనారణ్యంలోకి రావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది. రైతులు పంట పొలాల వద్ద పంట రక్షణకై విద్యుత్ కరెంట్ అమర్చడంతో విద్యుత్ షాక్ పెట్టడం, వాటికి అడవి జంతువులు బలి కావడం మామూలుగానే జరుగుతుంది. కానీ అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల జంతువులకు ప్రాణరక్షణ లేకుండా పోయింది. ఎల్లారెడ్డి ఫారెస్ట్ అధికారులు ఎక్కడ విధులు నిర్వహిస్తారో ఎవరికి అర్థం కాదు. ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ కట్టకింది తాండాకు చెందిన రైతు చెరుకు తోటకు విద్యుత్ షాక్ పెట్టడంతో చిరుత మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాండాకు చెందిన వ్యక్తి గత 2 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ శాఖకు చిరుత చనిపోవడంతో ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎల్లారెడ్డి ఫారెస్ట్ అధికారులు కప్పివేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్థానికంగా ఉండక తమ ఇష్టం వచ్చినట్లుగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంకు వచ్చి హాజరు పట్టికలో తమ దినసరి హాజరు వేసుకుని హాయిగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ అధికారులు కనీసం అడవిని ఆనుకుని ఉన్న గ్రామాల సైతం తెలవకపోవడం, విడ్డూరం పరిసర ప్రాంతాలను పరిశీలించకపోవడం చిరుత చావుకి కారణమని ప్రజలు అటవీ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి మరియు అధికారుల నిర్లక్ష్యమే చిరుత మరణానికి కారణమని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. అడవి ప్రాంతంలో పంట సాగు చేస్తున్న రైతులకు కనీసం పంట పొలాలకు విద్యుత్ పరికరాలు అమకూర్చకూడదని గతంలో ఎప్పుడూ కూడా రైతులకు ఫారెస్ట్ అధికారులు తెలిపిన దాఖలాలు లేవు. ఎల్లారెడ్డి రేంజ్ అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు సంబంధిత శాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు తెలుపుతున్నారు. చిరుత మృతికి కారణమైన రైతు నుద్యా నాయక్ ఫారెస్ట్ అధికారుల అదుపులో తీసుకున్నారు. కామారెడ్డి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ రామకృష్ణ ఎల్లారెడ్డి చేరుకుని చిరుతను పాతిపెట్టిన స్థలాన్ని పరిశీలించి అనంతరం ఎల్లారెడ్డి ఫారెస్ట్ కార్యాలయానికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత మరణానికి గల కారణాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ రవికుమార్ మరియు ఫారెస్ట్ పోలీస్ శాఖ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. అప్పటి వరకు నీళ్ళ పడితే దొరుకుతుంది. మంచి బాడీ అంటే పట్టదు, తలవాటది అంతక పడదు బాడీ చూసిండు వాడు. కట్టతోటి జర వస్తుంది తలకాయ పెట్టు. మీద పట్టు. ఏ బాబు నువ్వు తలకాయ పట్టు. ఏ బాబు నువ్వు అది ఇష్టపెట్టు, తలకాయ పట్టాను. తలకాయ పట్టు. ఇది తీసుకురా మెల్లగా. రైట్, ఓకే. బస్ జరా మట్టి పెట్టి జరా దులిపి ఇట్లా. ఒక నిమిషం ఆగు. పేరు పివి రామకృష్ణ, నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈరోజు ఉదయం మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే కామారెడ్డి డివిజన్లో ఎల్లారెడ్డి మండల పరిధిలో హాజీపూర్ గ్రామ దగ్గరలోని కట్టకింది తాండా దగ్గర ఒక అనుమానాస్పదంగా ఒక వైల్డ్ ఎనిమల్, అంటే అడవి జంతువు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే నేను ఇక్కడ ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారిని, అదేవిధంగా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ గ్రామానికి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ విచారించి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో అది నిజమే అన్నట్టుగా. సో వెంటనే నేను ఆ గ్రామాన్ని చేరుకొని అదేవిధంగా మా సిబ్బందిని
అదేవిధంగా పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా మన వెటర్నరీ అసిస్టెంట్ సివిల్ సర్జన్ని, అసిస్టెంట్ సర్జన్ ఈఏఎస్ డాక్టర్ రవికుమార్ గారు కూడా వచ్చిన తర్వాత అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ ఏరియా మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడ స్థలంలో ఆ తాండాకు చెందిన దూప్య అనే వ్యక్తి నిన్న సాయంత్రము అక్కడ వాళ్ళ చెరుకు తోటలో ఒక ప్రదేశంలో ఈ వైల్డ్ ఎనిమల్ అటవీ జంతువుని పాతిపెట్టినట్టుగా చూపించినాడు. సో అక్కడ అతని సాయంతోనే వెలికి తీయగా అది చిరుతపులి అని తేలింది. సో ఈ చిరుతపులిని బాడీని అంతా రికవర్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోకి తీసుకుని వచ్చేసి రేంజ్ కాంప్లెక్స్లో మన వెటర్నరీ డాక్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఈ చిరుతపులి సుమారుగా 2 ఏళ్ల వయసు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఈ చిరుతపులి ఆడ చిరుతపులి ఉన్నది. సో ఇది సుమారుగా ఒక 2 రోజుల కిందనే చనిపోయినట్టుగా ఇప్పుడే బ్యూటిఫికేషన్ అవుతూ ఉంది. సో ఈ విధంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు చెరుకు తోటని రక్షించుకునేటందుకు చుట్టూరా వైర్ వేసేసి దాన్ని కరెంటు సప్లై చేసినట్టుగా తెలిసింది. సో ఆ వైర్కి తగిలి ఈ చిరుతపులి చనిపోయి ఉండొచ్చేసి ఒకటి అనుమానిస్తున్నాం. సో 2 రోజుల కిందనే చనిపోయి పడి ఉంటే నిన్న సాయంత్రము ఈ దూప్య అనే వ్యక్తి సంబంధిత అధికారులకు మాకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడ పాతి పెట్టడం జరిగింది. సో దాన్ని పరిశీలించిన తర్వాత మొత్తం దాని కూరలు, తర్వాత దాని గోర్లు, తర్వాత మొత్తం కూడా యాక్టివ్గా ఉన్నట్టుగానే మేము నిర్ధారించుకున్నాం. ఆ తర్వాత పోస్ట్మార్టం తర్వాత ఇప్పుడు దాన్ని మా అడవిలో డిస్పోజల్ చేయడం జరుగుతుంది. బట్ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా ఈ పంటల చుట్టూ కరెంటు తీగలు అమర్చడం ద్వారా ఈ వన్యప్రాణులకు, అదేవిధంగా మన మానవాళికి, అదేవిధంగా అందరికీ కూడా ఒక డేంజర్, ఒక అపాయం అనేది కలుగుతుంది. ఎవరైనా సరే తెలియకుండా కూడా టచ్ అయితే కూడా వాళ్ళు మరణించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కరెంటు తీగలు అనేది ఏర్పాటు చేసుకోవద్దనేసి మా అటవీ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే కామారెడ్డి పరిధిలో ఈ ఎల్లారెడ్డి ఏరియా మంచి ఫారెస్ట్ ఏరియా ఉన్నది. ఈ గుట్టలు, అడవి ఉన్న ప్రాంతంలో అటవీ జంతువులు, ముఖ్యంగా చిరుతపులులు, అదేవిధంగా స్లాత్ బేర్స్ కూడా ఉన్నాయి. సో వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉన్నది. సో ఈ విధంగా మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.